శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో వామ్మో అనేటటువంటి రెండు పెద్ద అదృష్టాలు పట్టబోతున్నాయండి. వెతుక్కుంటూ రాబోతున్నాయి. అదృష్టం మీ తలుపు తట్టబోతోంది. సిద్ధంగా ఉండండి. అందుకోవటానికి పట్టిందల్లా బంగారమే కాబోతోంది. మట్టిని ముట్టినా కూడా బంగారం అవుతుంది అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి మీకు ఎంతటి అదృష్టం మీకు రాబోతోందో. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఏంటో తెలుసా? ఈ రెండు పేర్లు గల వ్యక్తులతో మీకు జరిగేది తెలిస్తే షాక్ కి గురవుతారు. ఏం చేస్తారు? వచ్చి మీ అదృష్టాలని రాకుండా చేస్తారా? మరి ఏం చేస్తారు? ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో వామ్మో అనిపించేటటువంటి రెండు అతిపెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి. పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతోంది. కానీ ఈ రెండు పేర్లు గల వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా మీరు షాక్ అవుతారు. అసలు ఏం చేయబోతున్నారు? అసలు ఈ రెండు పెద్ద అదృష్టాలు ఎంత గొప్పవి ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇప్పుడైతే చిన్న అనుమానం మొదలైంది కదా మనసులో. అలా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూస్తేనే విషయం ఏంటో అర్థమవుతుంది. అంతేగాని మధ్యలో స్కిప్ చేసేసి చూసారు అంటే తలా తోక లేకుండా అయిపోతుంది, మధ్యలో ఉన్నట్టుంటుంది. కాబట్టి కేర్ఫుల్గా వీడియోని మాత్రం పూర్తి చూడటానికి ప్రయత్నించండి. ఒక్క 10 నిమిషాలు మీ సమయాన్ని నాకు ఇచ్చి చూడండి. విలువైన సమాచారాన్ని మీకు నేను అందిస్తాను. ఇక్కడ వీడియోని స్కిప్ చేస్తే ఇక్కడ స్కిప్ అయ్యేది, మిస్ అయ్యేది యూట్యూబ్లో ఒక వీడియోనో ఛానల్లో ఏదో ఒక ఛానల్లో, ఈ రాశిఫలాల ఛానల్లో కాదంటే మీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు కూడా స్కిప్ అయిపోతాయి, పక్కకు వెళ్ళిపోతాయి. కాబట్టి ఏ పని చేస్తున్నా ఒక్క 10 నిమిషాలు అయితే అన్ని పక్కన పెట్టేసి చూడటానికి ప్రయత్నించండి. ఇది మీ లైఫ్ కదా. మీకు వచ్చే అదృష్టాలను మీరు అందుకోవాలి. ఏదైనా కష్టాలు రాబోతుంటే వాటి నుంచి తప్పించుకోవాలి. ఏదైనా అలర్ట్ అవ్వాల్సిన సందర్భాలు ఉంటే అలర్ట్ అవ్వాలి కదా. కాబట్టి వీడియోని అసలు మిస్ చేయకండి, ఓకేనా? ఇక కుంభరాశి వారి గురించి ఎన్నో చోట్ల నుంచి వారి కోసం ఒక మంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతోందండి. కాబట్టి ఇది మీకోసమే, అచ్చంగా కుంభరాశి వారి కోసమే. అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అసలు ఏంటి అదృష్టాలు ఏంటి అన్నది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక మనం కుంభరాశి వారి గురించి ముందుగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎలా ఉంటారో ఏంటి అన్నది కూడా మనం చూసుకున్నట్లు అయితే కనుక వాళ్ళు ఒక మంచి మనస్తత్వం అని చెప్పాలి. వారిని వ్యక్తిగతంగా మనం గమనించినట్లయితే మీరు చాలా చాలా మంచివారు. వీరి యొక్క మంచితనం అనేది పైకి మాత్రం కనిపించదండి. చూసేవారికి మాత్రం అస్సలు మంచివారు కాదేమో అన్నట్లు చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. చాలామంది కూడా లేనిపోని నిందలు అనేవి వీరి మీద మోపుతూ ఉంటారు. కానీ వీరిని దగ్గర నుంచి గమనించిన వారికి వీరి యొక్క పార్ట్నర్స్కి, అంటే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ లైఫ్ పార్ట్నర్కి, వీరి యొక్క బిడ్డలకి, వీరి యొక్క తల్లిదండ్రులకి వీరి గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది. వీరు పైకి ఆవేశాన్ని, కోపాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. మనసులో బాధ కలిగినప్పుడు పైకి ఎప్పుడూ కూడా చెప్పుకోరు. అలా అంటే నిండుకుండా తొనకదు అంటారు కదా. అట్లా మనసు నిండా కూడా బాధ ఉన్నా ఏమాత్రం కూడా, ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఎదుట కానీ అది బయట పెట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఇంట్లో వాళ్ళు ఏమైంది అని చెప్పి 1కి 10 సార్లు అడిగినప్పటికీ కూడా ఏం లేదులే అని చెప్పి ఒక్క మాటతో తీసేస్తూ ఉంటారు. కానీ వీరు బయట అనుభవిస్తున్న కష్టాలు లేదా వీరి యొక్క బిజినెస్కి సంబంధించిన విషయాలు ఏవి కూడా ఇంట్లో పంచుకోవడానికి ఇష్టపడరని చెప్పుకోవాలి. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం బాధపడుతున్నాం కదా, సరిపోదా, మంచేదో చెడేదో దిగేశాను, ఒక్కసారి కష్టమైనా నష్టమైనా పడదాంలే, మనం ఇంట్లో వాళ్ళ మనసును కూడా ఎందుకు నొప్పించాలి, ఎందుకు పాడు చేయాలి, ఎందుకు వారి సంతోషాన్ని నాశనం చేయాలి, కనీసం వారైనా సంతోషంగా ఉంటారులే. ఈ విధంగా కుటుంబం గురించి ఎంతలా ఆలోచిస్తారు అంటే ఈ కుంభరాశి వారు చాలా మంది కూడా ఏంటంటే వాళ్ళ కొద్దిగా బాధ అనిపించగానే ఇంట్లో వాళ్ళతో చెప్పుకుంటే కొంచెం బాధ దిగిపోతుంది అని దింపేసుకుంటూ ఉంటారు. వీళ్ళేంటంటే కష్టమో నష్టమో నేనే పడదాం, ఇంట్లో వాళ్ళకు కష్టం ఇవ్వకూడదు అని ఆలోచించే గొప్ప మనసులో చెప్పాలండి. అంత గొప్ప మనసు కుంభరాశి వారికి ఉంటుంది. కానీ వీరి యొక్క జీవితం అనుకున్నంత, చెప్పుకోదగినంత సంతోషంగా అయితే ఉండదండి. చిన్నప్పటి నుంచి కూడా ఊహ తెలియక ముందు ఏ ఒక్క సుఖాలను అనుభవించారో తెలియదు. కానీ కాస్త ఊహ తెలిసిన దగ్గర నుంచి మాత్రం కష్టాలు, బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, ఒకరి కింద తగ్గి ఉండటం, ఒకరి కింద తగ్గి మాట్లాడటం. మనం ఈ స్థితిలో ఉన్నాం కదా, వారు మనల్ని ఏదైనా గబుక్కన ఏదైనా అనేస్తారేమో అని చెప్పి కొంచెం భయంగా, టెన్షన్గా, కొంచెం దూరంగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చిన్నతనంలోనే మీద వేసుకుని మోసిన వారిలో కుంభరాశి వారు మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవాలండి ఇక్కడ. అయితే
కుటుంబం కోసం వీరు చెయ్యని పని అంటూ లేదు, కాయ కష్టం చేసి బ్రతికిచ్చారు అని చెప్పి కూడా అంటూ ఉంటారు కదా, వీరు వినే ఉంటారు. అది వీరికి కరెక్ట్గా షూట్ అవుతుంది. ఏ పని అయితే ఆ పనికి వెళ్ళిపోవటం, ఆ పని చేసుకోవటం, ఆ పనికి అంటే ఆ పని ద్వారా వచ్చిన డబ్బును తీసుకొచ్చి కుటుంబానికి పెట్టడం, ఇలా చేస్తూ ఉంటారు. పెళ్లి కాకముందు తల్లిదండ్రుల బాధ్యత కూడా అంటే ఆ ఇంటిని చూసుకోవటం ఒక ఎత్తు అయితే, పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను ఇటు ఫ్యామిలీని చూసుకోవటం మరొక ఎత్తు. అంటే వీళ్ళకి డబుల్ భారం పడుతుంది. వీరి మీద ఇలా ఉంటుంది. వీరికి పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా చాలా తెలివితేటలు ఉంటాయండి. ఆ తెలివితేటలు ఎలా ఉపయోగించాలో తెలియక బాధపడిపోతూ ఉంటారు. వీరికి డబ్బు సంపాదించడం చాలా తేలిక, కానీ ఆ డబ్బు వల్ల సుఖపడటం మాత్రం వీరికి ఏ మాత్రం తెలియని అమాయకులుగా చెప్పుకోవచ్చు. వీరికి డబ్బును సంపాదించడం చాలా తేలికే, కానీ వీరి దగ్గరికి పార్ట్నర్షిప్స్ అంటూ ఆ పేరుతోటి, అంతేకాక మాకు లేదు, మేము మీ రక్త సంబంధీకులం, మాకు మీరే ముఖ్యం, మాకు మీరే సహాయం చేయాలి, మాకు మీరు దేవుడు అని చెప్పి రక్త సంబంధీకులనే పేరుతో, ఇక్కడ రక్త సంబంధీకులంటే ఇక్కడ నేను అందరినీ ఉద్దేశించి చెప్పటం లేదు, కానీ కుంభరాశి వారిని మాత్రం ఎక్కువగా వాడేసుకుంటూ ఉంటారండి. కుటుంబ సభ్యులు డబ్బుకు సంబంధించి డబ్బు వీరి దగ్గర లాక్కునే ఉద్దేశంతో ఉంటారు. వీరి యొక్క మంచి ఏంటి, చెడు ఏంటి, వారి జీవితం ఏంటి, వారి పెళ్ళాం పిల్లలేంటి, ఇలా ఎప్పుడూ కూడా అవతల వారు ఆలోచించకుండా అవతల వారి స్వార్థం కోసం వీరిని ఉపయోగించుకుందాము అన్న ఉద్దేశంతో వారు ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే నిజానికి మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, అయిన వాళ్ళు కానీ ఎవరైనా డబ్బు కావాలన్నప్పుడు మనతో ఎంత నైస్గా మెత్తగా మాట్లాడతారండి. పని జరిగాక అసలు మీరు ఉన్నారా పోయారా అని కూడా మాట్లాడరు, కనీసం ఫోన్ కూడా రిసీవ్ చేయరు. ఇంకా మనం ఒకవేళ డబ్బు ఇచ్చిన డబ్బు మన అవసరానికి వాడాము అడిగాము అనుకోండి, ఇంకా వాళ్ళ మొహం చూడాలి. నిజానికి ఇలా అయిపోయాయి ఈ రోజులు కూడా చెప్పాలంటే. కాబట్టి కుంభరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే గనుక, మీకు డబ్బు సంపాదించడం తెలుసు, మీరు సంపాదించే ప్రతి రూపాయి కూడా మీకే చెందాలి. తల్లిదండ్రులను చూసుకోవటం మీ యొక్క ప్రథమ కర్తవ్యం, మీ బాధ్యత. కాబట్టి తల్లిదండ్రులను చూసుకున్న తర్వాత మళ్ళీ అంతటి ప్లేస్ అంటే అంతటి స్థానం మీ భార్య బిడ్డలకు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. కాబట్టి వీరిద్దరిని కూడా బ్యాలెన్స్గా మీరు మెయింటైన్ చేసుకోగలగాలి. అంటే బయట రూపాయి పోవటాన్ని తగ్గించుకోవాలి. మీరు అనుకుంటూ ఉంటారు, మేము ఖర్చులు తక్కువ పెడుతున్నాం కదా, మేము డబ్బును జాగ్రత్తగా చూసుకుంటున్నాం కదా అని అనుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీకు కొంచెం బయట జనాల దగ్గర ఒక్క రూపాయి వదిలే ఆలోచన అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. అంటే పోగొట్టుకోవటం, పొరపాటును కూడా ఆలోచన లేకుండా ఎవరు ఏది అడిగినా కూడా మా కష్టం అనో బాధ అనగానే మీరు తీసి ఇచ్చేస్తారు. పోగొట్టడం అంటే మళ్ళీ వేరే వ్యసనాలకు కాదు. కాబట్టి పొరపాటుని కూడా అలాంటి ఆలోచన అనేది పెట్టుకోకండి. ఎందుకంటే మీ దగ్గర లక్ష్మీదేవి నిలవటం అనేది కొంచెం కష్టతరం అవుతుంది. ఉదాహరణకి చెప్పాలి అంటే గనుక ఒక 50,000 అలా వచ్చాయి అనుకోండి, ఆ 50,000 2-3 రోజుల్లో మీ దగ్గర ఉంటే వెంటనే వాటిని కట్టేసేయటం. అంటే ఈ ఈఎంఐలు అని చెప్పి కట్టేసేయటం, ఇంటి ఖర్చులకి కట్టడం, రెంట్ కట్టుకోవటం, పాల బిల్లులు కట్టుకోవటం, స్కూల్ ఫీజులు కట్టుకోవటం, ఇలా అవసరాలన్నీ కనిపిస్తాయి. డబ్బు రాగానే ఏది ఆపుకోవటానికి అనేది ఉండదు. చేతిలో మళ్ళీ చూస్తే రూపాయి అనేది ఉండదు. అలా కాకుండా మీరు చక్కగా జాగ్రత్తగా మీకు పొదుపు చేసుకునే మార్గాన్ని అలవాటు చేసుకుని, ఇప్పుడు 50,000 ఉన్నాయనుకోండి, 50,000లో మీరు అవసరాలకు ఎటువంటి పాల బిల్లు, కరెంటు బిల్లులు, స్కూల్ ఫీజు, ఇవేవి కూడా మనకు తప్పేవి కాదు కదా, తప్పవు. తప్పించుకునేవి కూడా కొన్ని ఉంటాయి. ఆ తప్పించుకునే వాటి దగ్గర రూపాయి ఖర్చు పెట్టే దగ్గర ₹1 ఖర్చు పెట్టుకొని ₹1 సేవ్ చేసుకోండి. మీరు లక్షలు సేవ్ చేసుకోవచ్చు. మీరు ప్రతి నెల కూడా 1000 అలా పోగు చేసుకుంటూ పోతే ఒక రోజున 10,000 అవుతుంది. అదే ఒక రోజు 50,000 అవుతుంది. అవి మీకు ఒక వయసున వచ్చిన తర్వాత, మీకుంటూ ఒక పెద్దతనం వచ్చిన తర్వాత ఎన్నో మీకు అవసరాలు ఉంటాయి. అంటే చిన్న చిన్న సమస్యలు, అనారోగ్య సమస్యలని అవన్నీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా మీరు మేనేజ్ చేయాలి కదా. అంటే ప్రతిదానికి కూడా ఆ తర్వాత పిల్లల మీద ఆధారపడటం, వాళ్ళ దగ్గర చెయ్యి చాపటం అంత బాగుండదు. మనసుకు కూడా కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, మొహమాటంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పొదుపు అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మీకంటూ ఇప్పుడు పొదుపు చేసుకోవటానికి ఏది కూడా మీ దగ్గర రూపాయి కూడా లేదన్నమాట. కాబట్టి రూపాయి పొదుపు చేసుకోండి. ఒక ₹1000 నుంచి స్టార్ట్ చేయండి, లేదా 500 నుంచి స్టార్ట్ చేయండి. నెలకి అలాగా మనకు ఎంతో కొంత తిరిగి వస్తుంది కదా. కాబట్టి ఒక నెలకి 500 పోగు చేసుకున్నా కానీ, నెలకి మనకు 1000 పోగు చేసుకున్నా కానీ, మీకంటూ ఒక వయసు వచ్చేసరికి కొంత అమౌంట్ అన్నది మీకంటూ కనిపిస్తుంది. అప్పుడు ఎంత ఉంటుందంటే మీకు
ఆ కొద్ది అమౌంట్ అయినా కూడా కొండంత అండలా కనిపిస్తుంది. అబ్బా నా దగ్గర ఎంత డబ్బు ఉందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో మీకు డబ్బు చాలా అవసరమైన స్థితిలో మీరు ఉంటారు. మనకు అత్యవసర స్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 100 రూపాయలు కూడా కోటి రూపాయలతో సమానంగా కనిపిస్తుంది. అలా అంత ఓదార్పనిస్తుంది ఇప్పుడు మీరు కూడబెట్టిన డబ్బు అనేది. చిన్న పని అండి, అలవాటు అయిందనుకోండి, ఒక్కరోజు ఆశ్చర్యపోతారు ఆ డబ్బును చూసి. ఇక కుంభరాశి వారికి 2 పెద్ద అదృష్టాలు కలిసి రాబోతున్నాయి. అవి ఏంటంటే గనక మీ యొక్క లైఫ్ పార్ట్నర్, ఇటు మగవారు అనుకోండి అటు ఆడవారి కారణంగా, ఇప్పుడు ఆడవాళ్ళు కుంభరాశి వారు అనుకోండి, మగవారి కారణంగా మీ యొక్క జీవితం అనేది మారబోతోంది. వారి నుంచి మీకు ఆస్తి అనేది కలిసి రాబోతోంది. ఇటు డబ్బు రూపంలోనైనా, లేదా మీ యొక్క పార్ట్నర్కి ఉన్న ఆస్తులు పెరగటం కానివ్వండి, లేదా మీ యొక్క పార్ట్నర్కి ఉన్న ఏదైనా స్థిరాస్తులు ఉంటే వాటి యొక్క రేటు విపరీతంగా పెరగటం కానీ, లేదా వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం కానీ, జీతాలు డబుల్ అవ్వటం కానీ, ఇలా మీ యొక్క పార్ట్నర్ ద్వారా మీకు కలిసి వచ్చే అవకాశం అయితే కుంభరాశి వారికి చాలా చాలా ఎక్కువ కనిపిస్తుందండి. ఇది మెయిన్ ఫస్ట్ అదృష్టం అన్నమాట. ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీ బిడ్డల ద్వారా మీకు అదృష్టం అనేది కలిసి రాబోతోంది. మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు చదువులో మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మెరిట్ అనేది సాధిస్తారు. దానివల్ల మీ యొక్క సంతోషానికి, ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది కూడా అదే కదా, తమ బిడ్డలను మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకోవాలి, సంఘంలో వారి మంచిగా చదువుకునేవాళ్ళు అని ఒక ముద్ర ఉండాలి, మంచి పేరు ఉండాలి, మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలి, ఇటువంటివనేవి కదా వారు కోరుకునేది. కాబట్టి మీరు నిజంగా ఈ రెండు కూడా నిజంగా మీకు ఇప్పుడు నేను చెప్తున్న దానికంటే కూడా అదే మీరు ఫీల్ అవుతారు. చూసారా, ఆ ఫీల్ అయ్యేటప్పుడు నిజంగా వామ్మో నేను అదృష్టవంతుణ్ణి, లేదా నేను చాలా అదృష్టవంతురాలని అని మనస్ఫూర్తిగా మీరు ఫీల్ అవుతారండి. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంత పెద్ద అదృష్టాలు అనేవి మీ జీవితంలో జరిగితే ఇకపై మీరు చేస్తున్న పనిలో మీరు ఒక చిన్న మార్పు చేసుకోవటం వల్ల మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అదేంటి అంటే గనక మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నా, లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్నా, వాటికి సంబంధించి ఎటువంటి పార్ట్నర్షిప్ గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు పార్ట్నర్షిప్ వదిలేసి మీరు సొంతంగా గనక మొదలు పెట్టినట్లయితే మీ యొక్క జీవితం అనేది మీరు ఊహించిన దానికంటే కూడా గొప్పగా మారుతుంది. ఎందుకంటే పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు మనకు కొంచెం హెల్పింగ్గా ఉంటుంది. ఇద్దరు ఎందుకు మనం చేసుకోలేమా అని చెప్పి మీకు అనిపిస్తుంది. కానీ ఒక 1,00,000 రూపాయలు మీకు వస్తే చెరుగా 50 తీసుకుంటారు కదా. కానీ మీ కింద ఒక వ్యక్తిని పెట్టుకుంటే మీరు ఒక 10,000 రూపాయలు ఇస్తారు, 90,000 మీరు తీసుకుంటారు. కాస్త ఆలోచించుకోండి. ఈ ఒక్క విషయం దగ్గర మాత్రం మీరు సొంత బిజినెస్లు వేరే యొక్క పార్ట్నర్లతో కలిసి మీకు కొత్త అయితే వద్దు అని చెప్తున్నా అండి. కొత్త కాకుండా అలవాటు పడిపోయే ఎక్స్పీరియన్స్ ఉంటే నేను ఖచ్చితంగా చేయగలను, నాకు సత్తా ఉంది, నాకు దమ్ ఉంది అని చెప్పి అనుకుంటే కుంభరాశి వారు చాలా దమ్మున్నోళ్ళండి. నిజానికి వారి దగ్గర సత్తా ఉంటుంది, ఆ సత్తాను ఉపయోగించుకోవాలంతే. ఎందుకంటే ఇప్పుడు మీకు కరెక్ట్ సమయం, ఈ సరైన సమయం, ఈ అనుకూలమైన సమయంలో మీకు ఒక మంచి అంతా కూడా కలిసి వచ్చే సమయంగా ఉంది. ఈ సమయాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకోగలిగారు అంటే లక్ష్మీదేవి రెట్టింపు వేగంతో మీ దగ్గరికి వస్తుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇక ఈ 2 పేర్లు గల వ్యక్తులు అంటే ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి, నేను గతంలో కూడా చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి, అలాగే సి అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకైతే ఖచ్చితంగా నష్టాలు జరుగుతాయి. వారేంటంటే మంచితనం అనే ముసుగు వేసుకుని మిమ్మల్ని మాయ చేసి మభ్యపెట్టి మిమ్మల్ని తొక్కేసి వాళ్ళు ఎదగాలి అని చెప్పి చూస్తున్నారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు శత్రువులు అనుకోండి, వాళ్ళు తెలిసిపోతుంది మనతో వాళ్ళు గొడవకు వస్తారు, తిట్టడానికి వస్తారు, కొట్టడానికి వస్తారు, వాళ్ళ శత్రువులు అన్న మనకు అర్థం అయిపోతుంది. కానీ మంచితనం ముసుగులో ఉంటారు చూడండి, వాళ్ళని కనిపెట్టలేమండి. అసలు వాళ్ళంత డేంజరస్ ఫెలోస్ ఇంకొకరు ఉండరు. మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడుతూనే ఉంటారు, అసూయ పడుతూనే ఉంటారు. ఈ 2 వ్యక్తులు కూడా అంటే అందరినీ కాదండి, మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు, మీకు తెలుస్తుంది వాళ్ళెవరా అని. మీ మనసు చెప్తుంది, కనిపించినప్పుడు వారిని దూరంగా పెట్టు అని. ఇది 100% జరిగి తీరుతుంది, గుర్తించుకోండి. లేకపోతే చాలా నష్టపోతారు వారి వల్ల. అయితే ఇక మీరు మాత్రం ముఖ్యంగా అక్టోబర్ మీకు బాగా కలిసి వచ్చే ఒక నెలగా ఉంటుంది. ఇక ఇటు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చూసుకున్నా కానీ మీకు చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇటు చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారికి కానీ, వాళ్ళ ఉద్యోగాల దగ్గర కొంచెం ప్రమోషన్స్ కోరుకునే వారికి కానీ కొంచెం వారు గట్టి ప్రయత్నం చేస్తే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, వదులుకోకండి. ఇటు చిన్న బిజినెస్ కాస్త పెద్దదిగా మారే అవకాశం కూడా ఉంది. కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న కలహాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. వాటిని సర్దుకుపోయి
కొంచెం కోపం ఆవేశాన్ని కంట్రోల్గా ఉంచుకోగలిగితే కుటుంబ పరంగా కూడా ఈ నెల రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సంతాన పరంగా అయితే చెప్పాల్సిన పనే లేదండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు లవర్స్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అని గుర్తించుకోండి. ఈ కుంభరాశి వారి యొక్క అంటే రాశి ప్రకారం ఏంటంటే వీరికి కష్టపడంది ఏది కూడా చేతిలో వచ్చి పడదు. కాబట్టి కష్టపడండి, కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా మీరు చూస్తారు అన్న విషయాన్ని గుర్తించుకోండి, మర్చిపోకండి. ఇటు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కుంభరాశి వారికి కోపం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, ఆలోచించే తత్వాన్ని పెంచుకోండి. మీరు ఆలోచిస్తారు కానీ కొంచెం తొందర ఎక్కువ, అంతే. మీకు ఆ తొందరపాటుతనాన్ని తగ్గించుకుంటే అద్భుతంగా ఉంటుందండి. ఇంకా వచ్చేసి ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి, వైద్య రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా అనుకూలంగా ఉంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకు ఏ వృత్తి ఉద్యోగాలకి సంబంధించినా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెల రోజుల్లో ప్రయాణాలు అంతగా తగిలే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు మీ మీద నరదృష్టి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నరదృష్టిని తొలగించుకోవటం కోసం ప్రతి గురువారం కూడా ఎర్ర నీళ్లతోటి దిష్టి తీసి పడవేస్తూ ఉండండి. ఆడవారైతే ఎడమ కాలికి, మగవారైతే కుడి కాలికి నల్ల దారం మాత్రం కట్టుకోవటం అస్సలు మర్చిపోకండి. బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క కుంకుమ కానీ, ఆంజనేయ స్వామి యొక్క సింధూరం కానీ తప్పకుండా నుదుటిని ధరించి వెళ్ళండి. ఎవరి దగ్గర కూడా గొప్పలు చెప్పుకోవద్దు. ఎవరి దగ్గర కూడా అంటే మాకు అది ఉంది, మాకేం పర్లేదు, మేము ఇంత సంపాదించేసాం, ఎలాంటి మాటలు చెప్పకండి. ఎందుకంటే దానివల్ల మీకు దృష్టి దోషం అనేది కాస్త ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఏదో అలా జరుగుతోంది, అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ సంపాదించుకోగలిగితే చాలు అన్నట్లుగా ఏదో తీసేయండి అంతే. మీకు ఎంత లాభం వస్తున్నా కానీ ఈ మాటల వల్ల కూడా మీకు జనాలు మీ మీద పడే ఏడ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి నర దృష్టికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, మీ జీవితానికి ఇంకా మంచిది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక ఓవరాల్గా కుంభరాశి వారు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం కానీ, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం కానీ మీ యొక్క శనిగ్రహ దోషాలను, జాతక దోషాలను, రాహుకేతు దోషాలను కూడా పూర్తిగా తగ్గించేస్తుంది. కుదిరితే ప్రతి శనివారం కూడా శనేశ్వరుడికి ఆవాల నూనెతోటే కానీ లేదా నువ్వుల నూనెతోటే కానీ ప్రత్యేకించి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. కుదిరినంత వరకు కూడా నెలలో ఒక్కసారైనా కానీ ఒక ఇద్దరికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు చాలా కలిసి వస్తుందండి. అంటే కొన్ని కర్మలు ఉంటాయి, ఎలా ఉంటాయంటే కర్మల నుంచి మీరు బయటపడతారు. కాబట్టి ఈ నెలలో ఒక్కరిద్దరికైనా అన్నదానం చేసే ప్రయత్నం చేయండి. కోపం, ఆవేశం కంట్రోల్లో ఉంచుకొని చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఎందుకు అని చెప్పి ఆలోచించి ఖర్చు పెట్టండి. మీ యొక్క అదృష్టాలని మీరు సంతోషంగా ఆహ్వానించగలిగి చేస్తున్న పనుల్లో కనుక కాస్తంత ఇంట్రెస్ట్ ఎక్కువగా పెట్టగలిగితే మీరు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. అర్థమైంది కదండి కుంభరాశి వారికి అసలు ఎలా ఉండబోతోంది ఏంటి అన్న ప్రతి ఒక్క విషయము కూడా అర్థమైంది కదా. కాబట్టి జాగ్రత్త. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది.
ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.